పులి గిలి. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు. చదువుతున్నవారు బివి సుకన్య. మనకు ఎందుకు భయం కలుగుతుంది? అది ఎలాంటి సమస్యల్ని తెచ్చిపెడుతుంది అని అడిగాడు ఒక యువకుడు ఆధ్యాత్మిక గురువును. యువకుడి కళ్ళకేసి చూస్తూ, గురువు, ఖాళీ చేతులతో వచ్చాం, ఖాళీ చేతులతోనే వెళ్తాం అని అందరికీ తెలుసు. కానీ సమస్య మన దాకా వస్తే గిలగిలాలాడిపోతాము. మనం ఎదుర్కొంటున్న సమస్య ఈ భూలోకంలో ఎవరికీ వచ్చి ఉండదన్నట్లుగా తల్లడిల్లిపోతాము. భయపడే మనల్ని చూసి ఎవరైనా నవ్వితే, నా చెప్పుల్లో కాళ్ళు పెట్టి నిలబడు, నా బాధ నీకు అర్థమవుతుంది అని ఎదురు మాట్లాడతాము. మనసు ప్రశాంతం చేసుకుని తాపీగా అదే భయాన్ని బాగా గమనిస్తే భయం అనే పులి చిన్నగా పిల్లిగా మారిపోతుందని తెలుసుకోము.